హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ టు అమ్మ చేతి అమృతం. ఈరోజు మనం వెజ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ క్యాలీఫ్లవర్, బంగాళదుంపలు, బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్ను కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకోండి. అలాగే గ్రీన్ బటానీని కూడా తీసుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో వెజిటేబుల్స్ మొత్తం వేయండి ప్యాన్లో. తర్వాత అవి ఉడకడానికి సరిపడా వాటర్ పోయండి. అందులో వాటర్ పోసి గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టి వాటిని ఒక 70% ఉడకనివ్వండి వెజిటేబుల్స్ని. అవి ఉడికాక పక్కన ఉంచండి. తర్వాత రైస్ ఉడకడానికి సరిపడా బౌల్ తీసుకోండి. అందులో వాటర్ పోసి అందులో బిర్యానీ మసాలాలు, లవంగాలు, యాలకులు, బఠానీ మొగ్గ, చెక్క, అనాస పువ్వు, ఒక 7-8 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 1 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసి గ్యాస్ మీద పెట్టండి. గ్యాస్ మీద పెట్టి వాటర్ని బాయిల్ చేయండి. వాటర్ బాయిల్ అయ్యాక అందులో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ను వేసి ఒక్కసారి బాగా కలుపుకోండి. తర్వాత రైస్ని ఒక 70% రైస్ని కుక్ చేయండి. 70% కుక్ అయితే సరిపోతుంది. 70% కుక్ అయిన రైస్ని వార్చి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే గ్యాస్ మీద బిర్యానీ చేయడానికి సరిపడా గిన్నె పెట్టి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి పచ్చిమిర్చి ముక్కలను కూడా బాగా వేయించండి. అవి వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా వేయించండి. తర్వాత అందులో ముందుగా ఉడికించుకున్న వెజిటేబుల్స్ వేయండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల మసాలా పౌడర్, 1/2 కప్పు పెరుగు వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. ఇవి కొంచెం బాగా వేయించండి. తర్వాత ముందుగా ఉడికించుకున్న అన్నంను మొత్తం వేయండి వెజిటేబుల్స్ పైన. తర్వాత దాని మీద పుదీనా, కొత్తిమీర వేయండి. చివర్లో 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పైన జల్లండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయండి. అలాగే కొంచెం వాటర్ తీసుకుని అందులో పసుపు వేసి కలిపి రైస్ పైన పోయండి. ఫుడ్ కలర్ని అవాయిడ్ చేయాలనుకుంటే ఇలా వాటర్లో పసుపు వేయండి. తర్వాత దాని మీద మూత పెట్టి దానిపైన ఇలా బరువుగా ఉన్న దానిని పెట్టి గ్యాస్ సిమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ దమ్ పెట్టండి. 15 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి బిర్యానీని పైన కింద అంతా కలుపుకోండి. అంతేనండి, వెజ్ దమ్ బిర్యానీ రెడీ. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.